హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంక శ్రావణ మాసం శుక్రవారం స్పెషల్ కదండీ! వరలక్ష్మి వ్రతం చేసుకుంటామని. నేనైతే మా అమ్మాయికి ఇలా ఒక డ్రెస్సు, ఒక శారీ అయితే రెడీ చేసి పెట్టాను. ఇంకా పూజ అయిన తర్వాత శారీ తీసేసి ఇంక డ్రెస్ వేసుకుంటుందని, ఇంక శారీ మీదకైతే జ్యువెలరీ అయితే ఇలా రెడీ చేశాను. ఒక లాంగ్ చైను, చాంద్ బాలి, కమ్మలు, మాటీలు, బ్యాంగిల్స్ అయితే ఇలా అన్నీ సెట్ చేసి పెట్టాను. ఇంకా వెండి సామానొచ్చేసి మా పెద్దన్నయ్య అయితే మా అమ్మాయి పెళ్ళికి గిఫ్ట్ కింద ఇచ్చారనమాట ఇవి. ఇంకా 2 శంకు చక్ర దీపాలు, కలశం చెంబు, ప్లేటు, ఆరతి గెంటె, ఇంకా పసుపు, కుంకుమ అవి గిన్నె అనమాట. ఇంకా లక్ష్మీ, గణపతి విగ్రహాలు వెండి పూలైతే తీసుకున్నాము. ఇంకా లక్ష్మీ, గణపతి వెండి పూలైతే తను ఇంట్లోనే పెట్టుకొని రోజు పూజ చేసుకుంటుందనమాట. ఇంక ఇవన్నీ అయితే నా దగ్గరే ఉంటాయి. తను ఎప్పుడన్నా స్పెషల్‌గా పూజ చేసుకోవాలంటే పోయి ఇచ్చొస్తాను. మళ్ళీ ఇంటికి తీసుకొనొచ్చి మా దగ్గరే పెట్టుకుంటామనమాట. ఇంక ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కదా! పూజ చేసుకుంటుందని ఇంక అన్నీ అయితే తీసి ఇంక అన్నీ సెట్ చేస్తున్నాననమాట. ఇలా ఒక్కొక్కటిగా ఇచ్చొద్దామని. ఇంకా నేను కూడా మా ఇంట్లో పూజ చేసుకుంటాను కాబట్టి నేనైతే వెళ్ళాను. ఇంక కలశం చెంబుకైతే ఇలా అన్ని అష్టలక్ష్ములైతే వచ్చాయన్నమాట. చాలా బాగుంది ఇలా చెంబు. ఇంక తనైతే పెట్టుకొని పూజ చేసుకుంటా ఉంటుంది. మళ్ళీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి మండే నుంచి సెమిస్టర్స్. చూడాలి ఎలా పూజ చేసుకుంటుందో. ఇంక నేనైతే వెళ్ళననమాట. అందుకే ఒకరోజు ముందుగా ఇచ్చొద్దామని ఇంక ఇలా అయితే అన్నీ సెట్ చేసి సర్దేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా పొద్దున్నే అయితే లేచి పూజ అయితే చేసుకోవాలి కదా! శుక్రవారము రాఖీ పండగ అందులో. ఇంకా రాఖీ కట్టడానికి కూడా ఇంటికొస్తుందనమాట. ఇంకా మండే నుంచి ఎగ్జామ్స్ కాబట్టి ఎలా చేసుకుంటుందో ఏమో చూడాలి. ఇంక శారీ కూడా కట్టుకుంటుందో లేదో చూడాలి.